మాదక ద్రవ్యాల కేసులో 4వ రోజు సినీ ప్రముఖుల విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు పంపిన సిట్ అధికారులు వరుసగా 3 రోజుల పాటు పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజులను విచారించారు. ఇవాళ హీరో తరుణ్ను విచారిస్తున్నారు. విచారణ సమయం కంటే గంట ముందుగానే తండ్రితో కలిసి ఆబ్కారీ భవన్కు చేరుకున్న తరుణ్ను కెల్విన్తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కెల్విన్తో ఎప్పటినుంచి పరిచయం ఉంది, మాదక ద్రవ్యాల సరఫరాలో తరుణ్ పాత్ర ఏంటనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు. వీడియో చిత్రీకరణ ద్వారా తరుణ్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆధారాలను సేకరించిన సిట్ అధికారులు వాటి ఆధారంగా తరుణ్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 17 మంది పబ్బులు, బార్లు యజమానులతో అకున్ సబర్వాల్ సమావేశం నిర్వహిస్తున్నారు. తరుణ్ విచారణకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాదక ద్రవ్యాల కేసు 4వ రోజున విచారణ కొనసాగుతోంది. ఈవేళ నటుడు తరుణ్ను విచారిస్తున్నారు. ఈ ఉదయం 10 గంటల నుంచి మొదలైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి మరోవైపు ఈ పబ్బులు, బార్లు అంటే మాదక ద్రవ్యాలు విక్రయించారన్న ఆరోపణలపైన పబ్బులు, బార్లను 17ని పిలిపించారు. వారి యాజమాన్యాలను పిలిపించారు, సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కమిషనర్ చంద్రవదను, డైరెక్టర్ అకున్ సబర్వాల్, అదనపు డైరెక్టర్ రాజశేఖర్ బాబు, ఇతర అధికారులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ పబ్బు నిర్వాహకులు అసలు పబ్బులోకి వచ్చిన వాళ్ళకు ఏమేమి సప్లై చేస్తారో, అసలు ఎలాంటి అవన్నీ ఆ సప్లై చేసేటన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మత్తు పదార్థాలకు సంబంధించినట్టు ఏమైనా సప్లై చేస్తారా, ఇవన్నీ కూడా ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. తరుణ్ విషయంలో ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం మనం పరిశీలించినట్టయితే తరుణ్ గతంలో పబ్బు నిర్వాహకుడిగా కొంతకాలం ఉన్నాడు. ఈ పబ్బు నిర్వాహక సమయంలో పబ్బుకు వచ్చే వాళ్లకు మీరు ఏమేమి సప్లై చేసేవాళ్ళు, వాళ్ళని ఎట్లా ఆకర్షించుకునేవాళ్ళు అని చెప్పి ఈ యాంగిల్లో వాళ్ళు విచారణ కొనసాగుతోంది. అయితే ఇక్కడ ఎక్కడైనా మత్తు మందులు ఏమైనా సప్లై చేసేవాళ్ళ, ఈ మత్తు మందులకు సంబంధించిన అంటే మీరు సభ్యత్వం ఉండేవాళ్ళ, లేకపోతే వాళ్ళు ఎవరైనా రావచ్చునా, ఇవన్నీ అని రకరకాల కోణాలలో ప్రశ్నలు సంధిస్తూ అన్నట్టు మనకు తెలుస్తోంది. సిట్ అధికారులు ఒక పక్క 4 రోజులుగా విచారణ కొనసాగిస్తుండగా, మరొక పక్క కొంతమంది సినిమాకు సంబంధించిన పెద్దలు కొంతమంది ట్విట్టర్లలో ట్వీట్లు చేస్తున్నారు. అంటే ఈ ఎక్సైజ్ అధికారులు చేస్తున్న వాటిని కొంత తప్పుపడుతూ ట్వీట్ చేస్తూ దీని మీద ఎక్సైజ్ అధికారులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది అంతా కూడా తప్పుదారి పట్టించేటట్టుగా ఉంది. మేము కేవలము డ్రగ్స్ సరఫరాదారులను పూర్తిగా నిలువరించేదానికే మేము చేస్తున్న కృషిని కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ఈ కెల్విన్ ముఠాకు సంబంధించి లోతైన దర్యాప్తు జరుగుతుండడంతో ఈ దర్యాప్తు జరుపుతున్న ఉన్నతాధికారులకు బెదిరింపులు రావడంతో ఆ బెదిరింపులపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగి దానికి సంబంధించిన ఈ ఇంట్రా వాయిస్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎవరైనా అంటే బయట దేశాల నుంచి దక్షిణాఫ్రికాకు సంబంధించిన కాల్స్గా వీళ్ళు భావిస్తున్నారంటే, వాళ్ళు 3 సార్లు కాల్ చేసినప్పుడు కూడా ఈ కాల్స్ అంతా కూడా దక్షిణాఫ్రికా యాస ఉండడము, తర్వాత ఆ భాష ఉండడము, అవన్నీ చూసి దక్షిణాఫ్రికా నుంచే వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ దక్షిణాఫ్రికా నుంచే కాల్ చేశారా, లేకుంటే ఇక్కడ మన ఇండియాకు సంబంధించినట్టు ఏమన్నా ఈ ఒక కంప్యూటర్లు ఏమన్నా హైజాక్ చేసి వాటికి సంబంధించి ఈ కంప్యూటర్ల ద్వారా ఏమన్నా చేశారా అనేది కూడా చూస్తున్నారు. ఈ ఇంట్రా వాయిస్ కాల్స్ను అంత తొందరగా గుర్తించలేము, ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి గుర్తించాలంటే చాలా కష్టమైనది. అలాంటిది దాని మీద వీళ్ళు వారం రోజులుగా కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇది వారం కిందట జరిగినప్పటికి కూడా ఈ విషయాన్ని బయటకు పోకుండా ఉన్నతాధికారులంతా కూడా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో పోలీసులు మరింత గట్టిగా శోధించి అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బెదిరింపు కాల్స్, అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఈ అంతర్జాతీయ ముఠా సభ్యులు చేస్తున్న పనేనా, లేకపోతే ఇంకా మరెవరన్నా చేస్తున్నారా అనే కోణంలో వీళ్ళు ఆరాధిస్తున్నారు. మరొక పక్క అకున్ సబర్వాల్కు ఈ బెదిరింపు కాల్స్ రావడంతో అకున్ సబర్వాల్ను కాస్త అప్రమత్తం చేయడంతో పాటు కొంచెం భద్రత కూడా పెంచారు. దీనికి సంబంధించి అంటే మరోవైపు ఈ ఎక్సైజ్ డైరెక్టరు, తర్వాత ఇతర సిట్ అధికారులు వీళ్ళు కూడా ఈ దర్యాప్తు వ్యవహారంలో మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గము, మేము మా ఉద్దేశం అంతా డ్రగ్స్ సరఫరాను పూర్తిగా హైదరాబాద్కు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ లేకుండా చేసే దృష్టితోనే మేము ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నాము. పూర్తిగా డ్రగ్స్ మాఫియాను, డ్రగ్స్ సరఫరాదారులను హైదరాబాద్ నుంచి అంటే కూకటివేలతో పెకిలించి వేయాలనేదే మా లక్ష్యము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇప్పటి వరకు 4గురిని విచారణ కొనసాగించారు. మొదటి రోజు దర్శకుడు పూరి జగన్నాథ్ను దాదాపు 12 గంటల పాటు విచారణ కొనసాగించారు. ఆయన నుంచి చాలా కీలకమైన సమాచారం అందిందని
అని చెప్పేసి మనకు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. మరోవైపు మరుసటి రోజు శ్యామ్కే నాయుడు కెమెరామెన్ ఆయన దాదాపు 6 గంటలు విచారించారు. నిన్న మనకు సుబ్బరాజు సహనటుడు సుబ్బరాజును దాదాపు 13 గంటలు విచారణ కొనసాగించారు. ఈయనకు సంబంధించి మొదట ఈయన విచారణలో కొన్ని అంటే విషయాలు ఏదైనా అడిగినట్టు వాడు సరిగా సమాధానం చెప్పకుండా దాటవేసేదానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత క్రమంగా మధ్యాహ్నం తర్వాత ఈయనకు ఆధారాలు చూపించి గట్టిగా అడగడంతో కొంత కీలకమైన సమాచారం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమా రంగంలో అసలు మత్తు పదార్థాలు వాడడం ఎలా జరుగుతుంది, ఎందుకు వాడతారు, ఏ పరిస్థితుల్లో వాడకాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా కొంత సమాచారం చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా పూరి జగన్నాథ్తో లాగానే పూరి జగన్నాథ్ మొదటి రోజున పూరి జగన్నాథ్ దాదాపు 12 గంటలు విచారించిన అధికారులు ఆయన మత్తు పదార్థాలు వాడినారా లేదా అని పూర్తిగా ఆధారాలు సేకరించేదానికి ఆయన రక్త నమూనాలు, వెంట్రుకలు, తర్వాత గోర్లు ఈ 3 సేకరించారు. అదే స్థాయిలో నిన్న సుబ్బరాజు విషయంలో కూడా వెంట్రుకలు, రక్త నమూనా, గోర్లు ఈ 3 కూడా సేకరించారు. అంటే వీళ్ళు మేము అసలు మత్తు పదార్థాలు వాడడం లేదని గట్టిగా చెప్తుండడంతో వాడారా లేదా అన్నదాన్ని వాళ్ళు నిర్ధారించుకునేదానికి దాన్ని ఈ సేకరించిన ప్రయోగశాలకు పంపించారు. వీటికి సంబంధించిన ఫలితాలు వచ్చిన తర్వాత వీటికి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేసేదానికి దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ 4 రోజుల నుంచి క్రోడీకరించిన ఈ దర్యాప్తు వ్యవహారాన్ని అంతా కూడా అసలు వాళ్ళు అనుకున్న దాని ప్రకారం వచ్చిందా లేదా అని క్రోడీకరించుకుంటున్నారు. రేపు అంటే మరుసటి రోజు వచ్చే వాళ్ళను ఏ విధంగా ప్రశ్నించాలా అంటే ఈ 4 రోజుల్లో వీళ్ళకు ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నావళిని రూపొందించుకుంటున్నారు. వాళ్ళను మొదట సాదాసీదా ప్రశ్నలతో సినిమా రంగానికి, తర్వాత వ్యక్తిగత జీవితానికి వీటికి సంబంధించి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ తర్వాత క్రమంగా వాళ్ళను అసలు విషయంలోకి డ్రగ్స్ సరఫరా, అసలు సినిమా రంగంలోకి డ్రగ్స్ ఏ విధంగా సరఫరా అవుతున్నాయి, ఈ కోణంలో వాళ్ళు చిన్నగా డ్రగ్స్ దాంట్లోకి తీసుకెళ్తున్నారు. అప్పటికి విచారణకు హాజరైన వాళ్ళు సక్రమంగా స్పందించకపోతే వాళ్ళకు సంబంధించినటి కెల్విన్ ముఠా సభ్యులతో కానీ లేకపోతే ఇతర ముఠా సభ్యులతో కానీ సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే వీళ్ళు పూర్తి స్థాయిలో సేకరించారు. ఆ సేకరించిన ఆ విషయాలంటిని కూడా వాళ్ళ ఎదుట పెట్టి ఇదో పలానప్పుడు మీరు పలానా కాల్ చేశారు, లేకపోతే పలానా ఎస్ఎంఎస్లు చేశారు, వాట్సాప్లో మీరు సమాచారాలు పంపించారు, మీకు సంబంధించిన వివరాలు పలానా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మొదలు పెట్టి ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో కొంతవరకు ఈ విచారణకు హాజరైన వాళ్ళంతా కూడా ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. అయినప్పటికీ కూడా ఏదైనా కానీ గత 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ విచారణలో దర్యాప్తు అధికారులు చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టు మనకు తెలుస్తుంది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.